హే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరందరూ చూస్తున్న 2N ప్రాజెక్ట్ ని ఈరోజు నేను అన్బాక్సింగ్ చేస్తున్నా. చూడండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దీని అన్బాక్సింగ్ చేద్దాం మనం ఇప్పుడు. దీనిలో ఒకటి ఇంకో బాక్స్ అయితే ఉంది, దీన్ని కూడా మనం అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇదే మన సెల్ఫీ స్టిక్. ఇదే మన ప్రోడక్ట్, ఈ సెల్ఫీ స్టిక్ అండ్ స్టాండ్, మొబైల్ స్టాండ్. దీన్ని ఓపెన్ చేద్దాం. దీంట్లో మనం ముందు అయితే ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంది, యూఎస్బి పిన్. అండ్ చూసుకుంటే ఇదే మన ప్రోడక్ట్, సెల్ఫీ స్టిక్ అండ్ స్టాండ్. నేను చూస్తే ఓకే, మొత్తం ప్లాస్టిక్ లా ఉంది కానీ గట్టిగా ఉంది. ఓకే, ఇది మనకు 360 degrees రొటేట్ అవుతుంది. ఏంటంటే అటు దీంట్లో మనకు ఒక లైట్ కూడా ప్రొవైడ్ చేశారు, చూడొచ్చు మనం. టూ లైట్స్ అయితే ఉన్నాయి, 1, 2 అంతే. అయితే ఇప్పుడు మనం సెల్ఫీ స్టిక్ ని అయితే చూద్దాం ఇప్పుడు ఎంత పొడుగుందో. ఇదే మన సెల్ఫీ స్టిక్ లెంత్. పర్లేదు, మన సెల్ఫీ స్టిక్ లెంత్ అయితే బాగుంది. ఇప్పుడు మన స్టాండ్ ని చూద్దాం. ఇదే మన స్టాండ్. ఇదే మన మొబైల్ స్టాండ్. దీని మళ్ళీ మనం ఎలా క్లోజ్ చేయాలంటే ఈ మూడింటిని జస్ట్ ఇలా ఒక్క దగ్గర కానీ ఇలా చేస్తే సరిపోతుంది. ఇవి రెండు ఆటోమేటిక్ గా జాయింట్ అయిపోతాయి. దీనిలో మన మొబైల్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. అప్పుడు దీంట్లో ముందే ఈ రెండు సైడ్స్ కొన్న ఈ వీటిని ఓపెన్ చేసుకొని మన మొబైల్ నేను తీసుకొచ్చి ముందు ఈ రైట్ మెట్టిగా అది లెంత్ అయిపోతుంది. నా మొబైల్ చాలా స్ట్రాంగ్ అని అయితే ఉంది, ఎంత ఓపెన్ కింద పడేది లేదు, అయితే లేదు ఎంత ఓపెన్. ఓకే, అండ్ ఇప్పుడు మనకు దీంట్లో ఒక స్విచ్ కూడా దీంట్లో మనకు స్విచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ స్విచ్ ద్వారా మనం దూరం నుండి కూడా ఫోటో అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బ్లూటూత్ ద్వారా మనం ఎలా కాంటాక్ట్ చేసుకోవాలో చూద్దాం. ఈ స్విచ్ ముందు మనం దీన్ని ఆన్ చేసుకోవాలి. ఈ బటన్ ఉంది, దీని బటన్ ని మనం లాంగ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా ఆన్ అయిపోయినట్టు మనం బ్లూ కలర్ లైట్ వస్తుంది. ఇప్పుడు మన మొబైల్ ఉన్న బ్లూటూత్ ని ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసిన వెంటనే మనకి ఇలా సెల్ఫీ అని వస్తుంది, సెల్ఫీని క్లిక్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ బటన్ కి మన మొబైల్ అయితే కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. ఇప్పుడు మనం మొబైల్ ద్వారా ఎలా ఫోటోస్ తీసుకోవచ్చు చూద్దాం. జస్ట్ మనం నార్మల్ ఈ బటన్ ప్రెస్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా ఫోటో వచ్చేస్తుంది. మనం తీసిన ఫోటో చూడండి వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనం వీడియోస్ కూడా తీసుకోవచ్చు. ముందు మనం మొబైల్లో వీడియోలోకి వెళ్ళి పెట్టుకొని మనం లాంగ్ డిస్టెన్స్ నుంచి కూడా దీన్ని కంట్రోల్ చేసుకోనికి బటన్ ఇచ్చారు. ఇప్పుడు మనకు వీడియో ఆన్ చేస్తుంది చూడండి, చూసారా ఆటోమేటిక్ గా వీడియో అనేది కూడా ఆన్ అయిపోయింది. మళ్ళీ దీన్ని నొక్కితే వీడియో ఆఫ్ అయిపోతుంది. సో ఇది మన ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ చాలా బాగుంది. మీకు కావాలంటే ఇప్పుడు ఈ లింక్ ఇచ్చాను చూడండి. తప్పకుండా మన ఛానల్ లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.